స్వరము నీ కొరకే. 26వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు అంటున్నాడు, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను. యథార్థతను దావీదు బహుగా ప్రేమించేవాడు. 7వ కీర్తన 8వ వచనం, యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. నా యథార్థతను బట్టియో నా నీతిని బట్టియో. 41:12 అక్కడేం చూస్తాం మనం, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవపెట్టుదువు. ఏం కనిపిస్తుంది అక్కడ? నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరిస్తున్నావు, నన్ను దీవిస్తున్నావు. 78:72 అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. అతడు యథార్థ హృదయుడై. దయచేసి గమనించండి, దావీదు జీవించినంత కాలము యథార్థతను ప్రేమించాడు, యథార్థంగా జీవించాలని ఆశపడ్డాడు. యథార్థతనే తన దగ్గర ఎప్పుడు పెట్టుకునేవాడు, అది గొప్ప ఆస్తిగా భావించేవాడు. ప్రతి క్రైస్తవుడు యథార్థంగా ఉండాలి, ప్రతి క్రైస్తవుడు యథార్థంగా జీవించాలి. ఏమవుతుంది బ్రదర్, యథార్థత అంటున్నారు. ఒక సహోదరుడు వచ్చాడు, అన్నా నేను పెట్రోల్ బంక్లో పనిచేసేవాడిని అన్నా, రోజుకు 1000 రూపాయలు సంపాదించేవాడిని అన్నా. ఎలా సంపాదించేవాడివి? ఇంకెలాగన్నా? మాయ చేశానన్నా. 5 లీటర్లు పోయమంటే 4 లీటర్లు పోసేవాళ్ళమన్నా, 20 లీటర్లు పోయమంటే 18 లీటర్లు పోసేవాళ్ళమన్నా. ఇలా మోసం చేస్తే రోజుకు 1000 రూపాయలు వస్తే, నెలకి 30,000 రూపాయలు వస్తే అన్న 30,000 రూపాయలు చేతికి వస్తే ఉండేదన్నా. మరి ఇప్పుడు ఏమైంది? కల్వరి టెంపుల్కి వచ్చిన తర్వాత యథార్థంగా జీవించాలని చెప్పి నేను తీర్మానం తీసుకున్నానన్నా. నాకు ఇచ్చే జీతం 6,000 రూపాయలన్నా, ఇప్పుడు సరిపోవటం లేదన్నా. ఏంటట? యథార్థంగా జీవించబట్టి 24,000 రూపాయలు నేను నష్టపోతున్నానన్నా. బ్రదరు, అది నష్టము కాదు, అదే నీకు నీ పిల్లలకు ఆశీర్వాదం అనే సత్యము మర్చిపోవద్దాం. ఆ 24,000 రూపాయలు నువ్వు నష్టపోవటల్లా నీ జీవితాన్ని, నీలో ఉన్న సుఖాన్ని, నీలో ఉన్న సంతోషాన్ని, నీ కుటుంబంలో ఉన్న ఆరోగ్యాన్ని, నీ మీద ఉన్న దేవుని దీవెనను దోచుకుంటున్న డబ్బు, ఆ అక్రమంగా వచ్చే డబ్బు, నిన్ను నీ కుటుంబాన్ని నరకానికి తీసుకువెళ్ళే డబ్బు ఆ 24,000 రూపాయలు. దాన్ని నువ్వు విడిచిపెట్టావు. ఇప్పుడు యథార్థంగా జీవిస్తున్నావు, 6,000 సంపాదిస్తావు, 6,000లో జాగ్రత్తగా బ్రతుకుతావు. బైబిల్లో ఏముందో తెలుసా? నీతిమంతుడు కొంచెము సంపాదించినా దేవుడు దానిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని బైబిల్లో ఉంది. నీతిగా నువ్వు కొంచెం సంపాదించిన ఆ కొంచెం సంపాదన వల్ల నీ పిల్లలను చదివించుకుంటే వాళ్ళకి చదువు అబ్బుతుంది. సంపాదించే కొంచెం వల్ల నీ పిల్లలకు అన్నం పెట్టుకున్నట్లయితే వారికి ఆరోగ్యం వస్తుంది. నువ్వు సంపాదించే కొంచెం వల్ల నువ్వు కడుపు నిండా భోజనం చేస్తే నువ్వు శక్తిని పొందుకుంటావు. అన్యాయంగా సంపాదించే సంపాదన వల్ల కుటుంబంలో శాంతి ఉండదు. అన్యాయంగా సంపాదించే సంపాదన వల్ల బిడ్డలకు సరిగా చదువు సంజులు రావు. అన్యాయంగా సంపాదించే సంపాదన వల్ల ఒకవేళ నీ కూతురుకు ఘనంగా నువ్వు పెళ్లి చేయొచ్చేమో కానీ కాపురం మాత్రం నిలబెట్టలేవు. అన్యాయంగా సంపాదించే సంపాదన వల్ల నువ్వు కడుపు నిండా భోజనం చేసినా వచ్చే రోగాలు నువ్వు తీర్చుకోలేవు అనే సత్యం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. కాబట్టి మనలో ఎవరైనా సరే ఒకవేళ అన్యాయంగా సంపాదించడానికి తొందరపడుతున్నట్లయితే దయచేసి ఆ సంపాదనను విడిచిపెట్టేసేయండి. నువ్వు యథార్థంగా జీవిస్తే జరిగేదేమిటో బైబిల్లో ఉంది. ఒకానొక వ్యక్తి అట రాజుగా ఉండేవాడట. దేవుడు ఎందుకు ఆ వ్యక్తిని చూసి ఇంకా చాలు నీ జీవితము అని చెప్పేశాడట. ఓ ప్రవక్త వచ్చి ఆ రాజు దగ్గరకు వచ్చి చెప్పాడట, ఇదిగో దేవుడు నాకు చెప్పమన్నాడు, నన్ను చెప్పమన్నాడు, నీకు చెప్పమన్నాడు. ఏమిటి? నువ్వు ఇంకా బ్రతకవు, చచ్చిపోతావు. కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నువ్వు ఇంకా బ్రతకవు, నీ పని అయిపోయింది. దేవుడు నీకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి అనేశాడు. ఆ ప్రవక్త మామూలు ప్రవక్త కాదు, ఏదైనా అన్నాడంటే తప్పనిసరిగా జరిగిపోతుంది. అటువంటి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఇంక జరిగి తీరాల్సిందే. అటువంటి సమయంలో ఆ రాజు చేసిందేంటి తెలుసా? రాజుల గ్రంథము 2వ రాజులు 20వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనం త్వరగా చదువుతా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునై ఉన్న యెషయా
అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పేశాడు. నువ్వు బ్రతకవు. సహోదరి సహోదరులు, కొన్నిసార్లే డాక్టర్లు చెప్పేస్తారు, ఏమని? నువ్వు బ్రతకవమ్మా, నువ్వు బ్రతకవు. అఫ్కోర్స్ కొంతమంది తెలివైన డాక్టర్లు భర్తకు రోగాలు వస్తే భార్యకి చెప్తారు, భార్యకు రోగం వస్తే భర్తకు చెప్తారు, ఏమని? అమ్మా నేను ఒక విషయం చెప్తున్నా, మీ ఆయన బ్రతకడమ్మా, ఇంకొక 1 month కన్నా ఎక్కువ బ్రతకడమ్మా అని చెప్పేస్తారు. లేదా భర్తను పిలిపించయ్యా, నీ భార్య బ్రతకదయ్యా, ఉన్న తీవ్రమైన వ్యాధిని బట్టి అని చెప్పేస్తారు. కొంతమంది బంధువులు చెప్తారు, ఒకవేళ డైరెక్ట్గా చెప్పేసి చచ్చిపోతాడేమో అని చెప్పి బంధువులు చెప్తారు. ఇది సహజంగా జరిగేది. దేవుడు ప్రవక్తకు చెప్పాడు, హిజ్కియా అనే రాజు బ్రతకడు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. హిజ్కియా దగ్గరకు ప్రవక్త వచ్చేసాడు. వచ్చి అంటున్నాడు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోబోతున్నావు, కానీ ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏమిటది? నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని చక్కబెట్టుకో, నీకు దేవునికి మధ్య ఏదైనా అడ్లున్నాయేమో చక్కబెట్టుకో, నీకు దేవునికి మధ్య ఏదైనా పాపం అడ్డొస్తుందేమో చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పేశాడు. సో ప్రవక్త వచ్చి చెప్పేశాడు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోబోతున్నావు, ఇంకా బ్రతకవు చెప్పేశాడు. ఏ మనిషి అయినా తన జీవితంలో నేను ఎప్పటికీ వినకూడదు అనే మాట ఏదైనా ఉందయా అంటే తన చావు కబురు, అంతేగా. తాను చావబోతున్నాడనే విషయం ఎవడు వినాలని ఆశపడతాడు చెప్పండి? ఎవడు కోరుకుంటాడు చెప్పండి? అంతకంటే దుర్వార్త ఏముంటుంది? ఆ వార్త వినేశాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారా టీవీ కార్యక్రమాల్లో ఈ విషయం వింటున్న వాళ్ళు, ఈ మాటలు వింటున్న వాళ్ళు? ఏమిటి? డాక్టర్లు చెప్పారు ఎక్కువ కాలం బ్రతకడని, డాక్టర్లు చెప్పారు ఎక్కువ కాలం బ్రతకదని, మా ఆఫీసులో చెప్పారు ఎక్కువ కాలం ఇంకా ఉద్యోగం ఉండదని, మా ఇంటి వాళ్ళు చెప్పారు నువ్వు ఎక్కువ కాలం ఇంట్లో ఉండడానికి వీలు లేదని, మా ఇంటి ఓనర్ చెప్పాడు ఇంకొక నెల కంటే ఎక్కువగా ఇక్కడ ఉండడానికి వీలు లేదని. విన్నారా ఎవరైనా ఈరోజు మీ జీవితంలో వినకూడని వార్త? విన్నారా? వింటున్నారా? ఈరోజు అలా వినిన స్థితిలో ఎవరైనా వచ్చారా? నేను ఈరోజు ఒక వార్త విన్నా, పోయిన వారం ఒక వార్త ఉన్నా, ఈ నెలలో ఒక విషయం విన్నా, ఆ విషయం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మా ఆయన చెప్పేశాడు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటికి పోవాల్సిందే, 1 week నీకు గడువిస్తున్నా. మా అల్లుడు చెప్పేశాడు నా కూతురికి, నేను నీతో కాపురం చేయను, నేను ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. మా కోడలు చెప్పేసింది మా అబ్బాయితో కాపురం చేయనని చెప్పి, కోర్టులో కేసు పెడతానని చెప్పేసింది. మా జీవితంలో ఈ వార్త ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలే. ఉన్నారా ఎవరైనా వినకూడని వార్త విన్నవాళ్ళు? ఉన్నారా ఎవరైనా ఆ వార్తను బట్టి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న వాళ్ళు? మన జీవితంలో ఏ రోజైనా ఎప్పుడైనా ఒక వినకూడని వార్త వినవలసి వచ్చినప్పుడు ఏది మనల్ని కాపాడుతుంది? మన జీవితంలో ఎక్స్పెక్ట్ చేయనటువంటి సిచ్యువేషన్ రైజ్ అయినప్పుడు, ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, ఏది నీ జీవితంలో ఆ సమయంలో నీకు అండగా నిలబడేది? ఏది నీ జీవితంలో అటువంటి పరిస్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చేది? ఎప్పుడు ఆలోచన చేశావా? విపత్కరమైన పరిస్థితి నీ మీదకి వచ్చి పడినప్పుడు, విచారకరమైనటువంటి వార్త నువ్వు వినవలసి వచ్చినప్పుడు, నీ జీవితంలో సడన్గా ఏమైతే చూడకూడదో అది చూడవలసి వచ్చినప్పుడు, అది నీ గుండెలను పగలగొట్టినప్పుడు, ఏది నిన్ను కాపాడేది? ఏది నిన్ను సంరక్షించేది? ఏది అటువంటి భయంకరమైన విపత్కరమైన పరిస్థితిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చేది? ఏది? నీ తెలివితేటలా? నీ జ్ఞానమా? నీకున్న పలుకుబడా? నీకున్న బంధు బలగమా? నీ కులమా? నీ మతమా? ఏది నువ్వు ఎదుర్కొనేటటువంటి విపత్కరమైన పరిస్థితి నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చేది? ప్రవక్త వచ్చి చెప్పేశాడు. ఆ మాట హిజ్కియా వినేశాడు. తన జీవితంలో ఎప్పుడూ వినకూడని మాట వినేశాడు, వినాలి అని ఆశపడని మాట వినేశాడు. ఏమిటంటే, నేను ఇంకా బ్రతకనట, నేను చచ్చిపోతానట. ఎవరైనా ఈరోజు
మరణ పడక మీద ఉండి, లేవలేని స్థితిలో ఉండి, మంచం మీదే ఉండి, ఈరోజు టీవీలో ఈ వాక్యం నువ్వు వింటున్నావా నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీతోనే నేను మాట్లాడుతున్నా. డాక్టర్ చెప్పాడా నువ్వు ఎక్కువ కాలం బ్రతకువని? డాక్టర్ చెప్పాడా నువ్వు ఎక్కువ కాలం బ్రతకలేవని? అయితే నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నా. ఆనాడు ప్రవక్త వచ్చి అన్నాడు నువ్వు బ్రతకవు అని చెప్పి. అలా బ్రతకవు అని చెప్పి హిజ్కియాతో చెప్పినప్పుడు హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, సాధారణంగా ఎప్పుడైనా గోడ తట్టుకు త్రిప్పుకొని అన్నా, తలుపులు తెరిచి ప్రార్థన చేస్తును అని చెప్పి అన్నా, అది సహజంగా ఆ రోజుల్లో యెరూషలేములో ఉన్నటువంటి మందిరం వైపుకు తిరిగి ప్రార్థన చేయటం. వెంటనే గోడ తట్టుకు తిరిగి అనగా మందిరం వైపుకు తిరిగి చేసిందేమిటి? 2-3 విషయాలు అతడు మనసులోంచి బయటకు వచ్చినాయి. నెంబర్ 1, అతడు ముఖము గోడ తట్టు తిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడునాయ్. ఏంటంట? యథార్థమైన హృదయము కలిగి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకో నాయన. కన్నీళ్లు విడిచి ప్రార్థించాడండి. ఆయుష్ పెంచమన్నాడా? ప్రభా అప్పుడు చచ్చిపోవాలి నాకు లేదు ప్రభా, నా కూతురు పెళ్లి కాలేదు ప్రభా, నా కొడుకు పెళ్లి కాలేదు ప్రభా, చచ్చిపోయే ముందు కనీసం సొంత ఇంట్లో ఉండి చచ్చిపోదాం అనుకున్నాను ప్రభా. ఇవన్నీ అన్నాడా? బ్రతకాలని ఆశపడుతున్నానని చెప్పి అన్నాడా? ఏమి చెప్పలా. దేవుని వైపు తిరిగి ప్రభా నీ బిడ్డగా, నీ కుమారునిగా ఎలా యథార్థంగా జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఇంకంతకని నేను కోరుకోవట్లేదయ్యా. ఇప్పుడు దేన్ని తీసుకొచ్చాడు బయటికి చెప్పండి? దేన్ని చూపిస్తున్నాడు దేవునికి? తన యథార్థమైన జీవితాన్ని. అంటే అర్థం ఏమిటి? నీ జీవితంలో విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు, నీ జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు, నీ జీవితంలో దుర్వార్త వినాల్సి వచ్చినప్పుడు, నీ జీవితంలో అననుకూల పరిస్థితి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు, నిన్ను నన్ను కాపాడగలిగిన అట్టి స్థితిలో నుంచి విడిపింపగలిగినది ఏదైనా ఉన్నది అంటే అది నీ యథార్థమైన జీవితము, సత్యముతో కూడిన జీవితము. అందుకే కల్వరి టెంపుల్లో ఎప్పుడూ కూడా పరిశుద్ధత కొరకు, యథార్థత కొరకు, నీతిగా నిజాయితీగా జీవించుట కొరకు ఎందుకు ఖచ్చితంగా బోధించబడుతుందయ్యా అంటే అదే కదా మనల్ని కాపాడేది, అదే కదా దేవునితో మనకు సత్సంబంధాన్ని పెంపొందింపచేసేది. ఒకడు పరిశుద్ధత లేకుండా పరలోకానికి చేరడు అని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉండగా ఆనాడు హిజ్కియా దేవుని వైపు తిరిగి ఏం చెప్తున్నాడు? యథార్థంగా సత్యమును అనుసరించి ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. అంతే. ఎప్పుడైతే ఒక్కసారి ఆ మాట విన్న దేవుడు అతడి జీవితాన్ని పరిశీలన చూస్తే అతడు యథార్థంగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. తన యథార్థత మరణించబోతున్న హిజ్కియా యొక్క జీవితంలో కలిగి ఉన్న యథార్థత మరణానికి అడ్డుగా వచ్చి నిలబడిందండి. దేనికి? మరణానికి అడ్డుగా వచ్చి నిలబడింది. యథార్థమైన జీవితం కలిగిన వ్యక్తిని మరణం కూడా వచ్చి ఆ సమయంలో తాకలేకపోయింది. యథార్థత అడ్డుగా వచ్చినప్పుడు అంటున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోవా అని అనేసరికి దేవుడండి కరిగిపోయాడండి. నిజమే కదా, యథార్థంగా జీవించాడు కదా, సత్యము కలిగి జీవించాడు కదా, యథార్థమైన జీవితాన్ని చూపిస్తున్నాడు కదా, సరేలే అని చెప్పి వెంటనే చూడండి ఏముందో, అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థించెను. యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే
యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనుగా, నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని. మీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో ఎవ్వరు కన్నీళ్లు విడిచినా, అలా కన్నీళ్లు విడిచిన వాళ్ళు ఎంత దుర్మార్గులైనా, ఎంత దుష్టులైనా, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే బైబిల్లో దేవుడు ఒక్క ప్రార్థన కూడా తిరస్కరించలేకపోయాడండి. ఎందుకంటే కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉంది, కన్నీటి ప్రార్థనలో అంత పవర్ ఉంది. చచ్చిపోవలసిన వ్యక్తి కన్నీళ్లు కార్చాడు. అడుగుతున్నా ఈరోజు, అసలు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? మనలో కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకులో, ఇబ్బందిలో అబ్బో 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 చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్న సహోదరులు అడుగుతున్నా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఒకడు అంటాడు, అదేంటో నన్నా, నాకు అసలు కన్నీళ్ళే రావన్నా. నీది రాతి హృదయం అన్నా. నీదే హృదయము? కఠినమైన హృదయం. కఠినమైన హృదయంలో కన్నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఉన్నారా ఎవరైనా కఠినమైన హృదయం గలవాళ్ళు? దయచేసి గమనించండి. నీ జీవితంలో నువ్వు ఏ ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలం రాకపోయినట్లయితే యథార్థమైన హృదయం కలిగి కన్నీళ్లతో ప్రార్థన చేసి చూడు, దేవుడు జవాబిస్తాడు. కన్నీళ్లతో మరియా యేసయ్య పాదాలు కడిగేసింది. చచ్చిపోయిన లాజర్ని, యేసు లాజరు బయటికి రా, చచ్చిపోయిన లాజరు బయటకు వచ్చాడండి. ఎలా సాధ్యమైంది? కన్నీళ్లతో తాను ప్రార్థన చేసినప్పుడు. కన్నీళ్ల ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి కన్నీళ్ళ మున్నీళ్ళు అయిపోయింది. ప్రభువా, ఈ నింద భరించలేకపోతున్నా, గుడ్రాలు అనే ముద్ర భరించలేకపోతున్నా, ఇలా ఎంతకాలం? కన్నీళ్లు మున్నీళ్ళు అయిపోయింది. దేవుడు సమూయేలును బహుమానంగా ఇచ్చాడు. హిజ్కియా చావాల్సిందే, దేవుని యొక్క శాసనము వచ్చేసింది, చావాల్సిందే. కన్నీళ్లతో దేవుని దగ్గరికి వెళ్ళి కనిపించాడు. యథార్థ హృదయం కలిగి ఎలా జీవించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా. ఆ కన్నీళ్లను దేవుడు చూశాడు. అంతే, వెంటనే యెషయాతో అంటున్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశానని చెప్పి వెళ్ళి, మరి చెప్పి, నీ కన్నీళ్లు విడుచుట చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతువు. జాగ్రత్తగా వినండి, ఆయన యొక్క ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. నెంబర్ 1, నీ కన్నీళ్లు చూశా. ఎస్, దేవుని సన్నిధిలో ఆయన చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన కళ్ళు వెళ్ళి పడేది ఎవరి మీద తెలుసా? కన్నీళ్లతో ప్రార్థన చేసేవారి మీదే ఆయన కళ్ళు పడతాయి. నెంబర్ 2, కన్నీళ్లు విడుచుట చూసా, నీ ప్రార్థన అంగీకరించా. నెంబర్ 3, నిన్ను నేను బాగు చేస్తా. నిన్ను నేను బాగు చేసిన తరువాత నువ్వు సినిమా హాల్కి వెళ్ళు. అవునా? నువ్వు బాగుపడిన తర్వాత, నీ రోగం తగ్గిన తర్వాత నువ్వు బారుకి వెళ్ళు, నువ్వు రెస్టారెంట్కి వెళ్ళు, క్లబ్బులకు వెళ్ళు. అవునా? లేరా అటువంటి వాళ్ళు? రోగం వచ్చినప్పుడు ప్రార్థనలు చేయించుకొని, మరణ పడకల మీద ఉన్నప్పుడు ప్రార్థనలు చేయించుకొని, ఆ ప్రార్థనలు ప్రతిఫలంగా దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, దేవుడు నిన్ను కనికరిస్తే, దేవుడు నిన్ను బాగు చేస్తే చేసిందేమిటి? మరలా బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళడం మొదలు పెట్టావు. మరలా పాపిష్టివైన స్నేహితులతో తిరగడం మొదలు పెట్టావు. మరలా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం మొదలు పెట్టావు. అందుకేనా దేవుడు నిన్ను బాగు చేసింది? అందుకేనా దేవుడు ఒక వ్యక్తిని స్వస్థపరిచేది? నో, బైబిల్లో స్పష్టంగా ఉంది. ఏమని తెలుసా? నిన్ను నేను బాగు చేస్తా, 3వ దినమున నీవు మందిరానికి వెళ్ళాలి. ఏమంటున్నాడు? నిన్ను నేను బాగు చేసినప్పుడు నన్ను నీవు మర్చిపోవడానికి వీలు లేదు. బాగుపడిన ప్రతి వ్యక్తి చేయాల్సిందేమిటి? దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి.
సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరివైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ జిల్లా వాడివైనా ఈరోజు వాక్యం వింటున్నావు, జాగ్రత్తగా విను. నువ్వు రోగంతో ఉన్నప్పుడు నీ దగ్గరకు సంఘ కాపరి వచ్చి ప్రార్థన చేశాడు. నువ్వు రోగంతో ఉన్నప్పుడు నీ ఇంటికి సేవకుడు వచ్చి ప్రార్థన చేశాడు. నువ్వు రోగంతో ఉన్నప్పుడు నీవు కన్నీళ్లతో ప్రార్థన చేశావు. దేవుడు కనికరించాడు, స్వస్థపరిచాడు. నువ్వు చేయాల్సిందేమిటి? నీ కొరకు ప్రార్థన చేసిన సేవకుని యొక్క మందిరానికి నువ్వు వెళ్ళు. నీ కొరకు కన్నీరు కాచిన నీ సేవకుని యొక్క మందిరానికి వెళ్ళు. మందిరానికి వెళ్ళి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేసుకొని కృతజ్ఞత కలిగి జీవించు. నువ్వు బాగుపడింది దేవుణ్ణి ఆరాధించటానికి, నువ్వు బాగుపడింది దేవునికి మరింత దగ్గరగా చేరటానికి. అంతేగాని బార్ అండ్ రెస్టారెంట్లకో, క్లబ్బులకో, పేకాటకో, కోడి పందాలకో, లేదా పాపిష్టమైన కార్యాలు మళ్ళీ చేయడానికో మాత్రం కాదు. నేను బాగు చేస్తా, నువ్వు 3వ దినాన నా మందిరానికి వెళ్ళు. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒకవేళ మరణకరమైనటువంటి వ్యాధి కలుగో, రోగము కలుగో, విపత్కరమైన సమస్య కలుగో, అల్లాడిపోతూ ఈరోజు నువ్వు వాక్యం వింటున్నట్లయితే నా దేవుడు నిన్ను బాగు చేయగలడు, బాగు చేస్తాడు. కానీ నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవునితో నీ జీవితాన్ని పెనవేసుకోవాలి. దేవుని యొక్క మందిరంతో నీ జీవితాన్ని ముడిపెట్టుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించేవాడిగా నిన్ను నీవు అప్పగించుకోవాలి. అంతేగాని బాగు చేసిన, రక్షించిన, కనికరించిన, పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చిన దేవుణ్ణి కానీ, దేవుని సన్నిధిని కానీ, మందిరాన్ని కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే మరింత శిక్ష నీకు వచ్చి పడుతుందనే సత్యము మర్చిపోవద్దు. హిజ్కియా, బాగు చేస్తా, బాగు చేసిన తర్వాత నా మందిరానికి వస్తావు కదూ, బాగుపడిన తర్వాత నాకు దగ్గరగా జీవిస్తావు కదూ, బాగుపడిన తర్వాత నన్ను మర్చిపోకుండా నన్ను వచ్చి ఆరాధిస్తావు కదూ. దేవుని యొక్క కోరిక. సహోదరుడు, సహోదరి, నువ్వు బాగుపడుతున్నట్లయితే, బాగుపడినట్లయితే దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుని నిర్లక్ష్యం చేయొద్దు, మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. అలా చేసి నీ జీవిత నష్టాలు, కష్టాలు పాలు మరింతగా చేసుకోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఆ తర్వాత ఏమైంది? 3వ దినమున నీవు మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నేను నీకు ఇచ్చేదను. చచ్చిపోవలసిన వాడికి ఎంత ఆయుష్ అండి? ఎంత ఆయుష్ అండి చెప్పండి? 15 సంవత్సరాల ఆయుష్. 15 సంవత్సరాల ఆయుష్. 91, 92 ఆ పరిసర సమయంలో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అప్పటికి ఇంకా రక్షించబడలా. ఆయన కోసం నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలా కాలం ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశా. ఉన్నారా మీ దగ్గర ఎవరైనా? మీ ఇంట్లో రక్షించబడిన తండ్రులు, రక్షించబడిన తల్లులు, రక్షించబడిన అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారా? అయితే కన్నీళ్లు కార్చి వారి కోసం ప్రార్థన చేయండి. తగిన సమయంలో దేవుడు వారికి రక్షణ ఇస్తాడు. మా నాన్నగారికి రక్షణ లేదు. కాలేజీలో ఉన్న రోజుల్లో ప్రతి వెన్స్డే ఉపవాసం ఉండి మా నాన్నగారు రక్షించబడాలని చెప్పి కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడిని. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఫోన్ వచ్చింది, నాన్నగారికి సీరియస్గా ఉంది రా అని చెప్పి. వెంటనే నేను బయలుదేరి విజయవాడ వెళ్ళా. హాస్పిటల్లో ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్స్ చెప్పారు కండిషన్ సివియర్ అని చెప్పి. అందరూ భయపడుతూ కూర్చున్నారు, ఏమవుతుందో భయపడుతున్నారు. ప్రభు నాకు చెప్పాడు మీ నాన్నగారికి ఏమీ కాదు, ధైర్యంగా ఉందని చెప్పి. నేను వాళ్ళని ధైర్యపరిచా. నాన్నగారు కోలుకున్నారు. తిరిగి వచ్చేస్తున్న సమయంలో మా నాన్నగారు నన్ను చూసి ఒక మాట అన్నారు. నేనంటే చాలా ఇష్టం నాన్నగారికి. ఒక మాట అన్నారు, నువ్వు తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు, కానీ నేను ఎంతకాలం ఉంటానో ఎప్పుడు పోతానో నాకే తెలీదు, అది నాకు భయంగా ఉంది అని చెప్పి అన్నారు. అప్పుడు మా నాన్నగారిని చూసి ఒక మాట చెప్పా, నాన్నగారు మీరు ఎంతకాలం బ్రతుకుతారో నాకు కూడా ఏం తెలియదు, కానీ నాకున్న ఒకే ఒక్క ఆశ ఏమిటంటే మీరు మరణించిన తర్వాత మీరు మాతో పాటు పరలోకంలో కనిపించకపోతే అంతకంటే దుఃఖం కుమారుడిగా నాకే ఉంటుంది, అంతకంటే దుఃఖం తండ్రిగా మీకే ఉంటుంది. నన్ను మీరు చూడక, మిమ్మల్ని నేను చూడక పరలోకంలో మనం కలుసుకోకపోతే అంతకంటే దుఃఖమే ఉంటుంది నాన్నగారు, మీరు మారాలి అని చెప్పి నేను వచ్చేసా. ఎప్పుడైతే ఆ మాట నేను చెప్పానో ఆ మాటట ఆయనను బల్లెంలా పొడుచుకుందట. ఆ తర్వాత ఏం జరిగింది, నాకు ఉత్తరం రాశారు. ఒక 1 వీక్ అయిన తర్వాత నాకు ఉత్తరం వచ్చింది. ఏమని తెలుసా, నువ్వు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నావు, మీరు ఎంతకాలం బ్రతుకుతారో నాకు తెలియదు, కానీ మీరు పరలోకంలో కనిపించకపోతే, మేము ఉన్న చోట మీరు ఉండకపోతే అంతకంటే దుఃఖం ఏముంటుందని చెప్పి అన్నావు. ఆ మాట నన్ను బల్లెంలా పొడిచింది. ఆ మాట పొడిచినప్పుడు నేను వెళ్ళి మోకాళ్ళ మీద పడ్డాను, నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, ప్రభు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. నా తండ్రి తను రక్షించబడిన నాటి సాక్ష్యం నాకు
ఉత్తరం రాశారు. ఎంత సంతోషం వేసిందో. 92లో ఆయన నా దగ్గరికి వచ్చి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది, ఎప్పుడు ఉంటానో ఎప్పుడు ఊడిపోతానో అని చెప్పినప్పుడు నేను ఒక సేవకునిగాను తన కుమారునికి ఒక మాట చెప్పా. నాన్నగారు, మీరు ఏమాత్రం డౌట్ పడిన అవసరంలా, 15 సంవత్సరాలు ఇంకా మీకు ఆయుష్ దేవుడు ఇస్తున్నాడు, ధైర్యంగా ఉండండి. 92లో చెప్పా. 2007 15 సంవత్సరాలు ఎగ్జాక్ట్గా మా నాన్నగారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 77 సంవత్సరాల వరకు ఆరోగ్యంతో సమస్యలు లేకుండా, ఏ ఒక్కరితో పనులు చేయించుకోకుండా, చనిపోయేంత వరకు ఎవరి చేత సేవలు చేయించుకోకుండా, ఆఖరికి ఒరే కొంచెం నన్ను లేపరా పైకి అని చెప్పి అంటే నేను గబగబా వెళ్ళి పైకి లేపా. నా చేతుల్లోకి తీసుకున్న వెంటనే తన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన మరణం అండి, ఎంత అద్భుతమైన ముగింపు అండి. నీతిమంతునికి కలుగు మరణము అతడు పొందుకొనెను అనే మాట నా తండ్రి జీవితంలో నెరవేరింది. నేను ఒక ప్రవక్తని చెప్పట్లేదు సుమా, నేనేదో గొప్ప సేవకుని చెప్పట్లేదు సుమా, కానీ యాదృచ్ఛితంగా నా తండ్రితో చెప్పా, నాన్నగారు మీరు ధైర్యంగా ఉండండి, 15 సంవత్సరాలు ఖచ్చితంగా మీ ఆయుష్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. 15 సంవత్సరాలు నాన్నగారు బ్రతికారు. ఎప్పుడో మరణించవలసిన వ్యక్తి తన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయుష్ను పొడిగించాడు. మరణ పడక మీద ఉన్నావా? చచ్చిపోతానేమో భయపడుతున్నావా? ఈరోజు నీ మరణ పడక మీదే ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించు. 15 సంవత్సరాల కంటే అధికమైన ఆయుష్ ప్రభువు నీకు ఇచ్చుటకు ఆయన సమర్థుడు అని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యథార్థంగా జీవించటం వల్ల, కన్నీళ్లు కార్చి ప్రార్థించటం వల్ల హిజ్కియా మరణం కావలసి ఉన్నప్పటికీ తన కన్నీటి ప్రార్థన, యథార్థమైన జీవితము 15 సంవత్సరాల ఆయుష్ను ప్రభువా పొందుకోగలిగాడు. నాయన, కన్నీటి ప్రార్థనను నిర్లక్ష్యం చేయవు, యథార్థవంతుల ప్రార్థనను నువ్వు పెడచెవిని పెట్టవు అనే సత్యాన్ని నిరూపించినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజుల్లో యథార్థంగా జీవించటము, న్యాయంగా జీవించటము, నిజాయితీగా జీవించటము, పరిశుద్ధంగా జీవించటము కరువైపోతున్న ఈ పాపిష్టి దినాల్లో నాయన, నీ కొరకు ఒక పరిశుద్ధమైన సైన్యాన్ని, నీ రాజ్యము కొరకు యథార్థంగా జీవించేటటువంటి సైన్యాన్ని ప్రభువా నీవు లేవనెత్తవలసిందిగా, మా సంఘంలో నుంచి లేవనెత్తవలసిందిగా, మా రాష్ట్రంలో నుంచి లేవనెత్తవలసిందిగా మనవి చేస్తున్న యథార్థవంతులైన సేవకులను, యథార్థవంతులైన విశ్వాసులను నాయన మీరు లేవనెత్తండి. ఎవరైతే ఇప్పటికే మంచం పట్టి నాయన లేవలేని స్థితిలో అల్లాడిపోతున్నారో వారు తమ తప్పును తెలుసుకొని క్షమాపణ పొందుకొని అక్కడి నుంచి లేచి నీకు సాక్షులుగా జీవించే కృపనివ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.